Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. Hello everyone. So my name is Deepika. ఈ వీడియోలో LCM అండ్ HCF వీటి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుంది, సో క్వశ్చన్స్ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, సో చాలా మంది LCM HCM కి చాలా మైనర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఈ చిన్న కన్ఫ్యూజ్ అనేది ఈ వీడియో చూడడం వల్ల మీకు క్లియర్ అయిపోతుంది. ఓకే, LCM. So what is mean by LCM? LCM is nothing but least common multiple. Okay, next HCF. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. చూడండి, మనం ఒక 2 నెంబర్స్ తీసుకుంటాము. సో ఈ సేమ్ నెంబర్కి మనం ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూద్దాం. ఓకే, 2 4 6. ఓకే, దిస్ ఇస్ ద నెంబర్ అండ్ సేమ్ నెంబర్ ఐఎమ్ టేకింగ్ హియర్. ఓకే, సో మనకి 2 4 6 అనే సేమ్ నెంబర్స్కి ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, సో మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ అన్ని నెంబర్స్కి కామన్గా ఏ టేబుల్లో వస్తుందో చూడండి, 2 టేబుల్లో మనకి ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, 2 1s 2 2s 2 3s. ఓకేనా? సో మనకి ఇక్కడ ఎల్సిఎం ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఈ కింద లాస్ట్లో ఇంకా ఏమన్నా కామన్గా మనకి మల్టిపుల్స్గా ఉంటే అప్పుడు మనం కంటిన్యూ చేయాలి. లేదు అంటే చూడండి, మనకి 2 3 రెండు ప్రైమ్ నెంబర్స్ అనమాట. ప్రైమ్ నెంబర్స్ అనేవి ఏ ఒక్క టేబుల్లో కూడా కామన్గా రావు కాబట్టి సో ఇప్పుడు మనం ఈ రిమైనింగ్ అన్ని నెంబర్స్ని కూడా మల్టిప్లై చేయాలి. అంటే 2 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3. చూడండి, ఎల్సిఎం ఈక్వల్ టు ఏమవుతుంది? 2 2s 4 4 3s 12. ఓకే, సో 2 4 6 అనే నెంబర్స్కి ఎల్సిఎం అనేది 12 వస్తుంది. ఓకే, సేమ్ నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి, ఇవన్నీ కూడా మనకి 2 టేబుల్లో వస్తాయి. ఓకే, 2 1s 2 2s 2 3s. సో ఇక్కడ మనకి ఈ అన్ని నెంబర్స్ కూడా ఏ టేబుల్లో అయితే కామన్గా వస్తాయో అదే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకే, ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్? హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 2. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. సో ఇదే మెథడ్ పైన ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఓకే, 4 6 3 9. సపోజ్ ఈ నెంబర్ తీసుకుందాం. ఏదైనా సరే కొన్ని నెంబర్స్ తీసుకున్నప్పుడు ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి, ఈ క్వశ్చన్ని నేను 2 వేస్లో చేయొచ్చు. ఓకే, ఫస్ట్ మనకి 2 టేబుల్లో తీసుకుంటే 2 టేబుల్లో ఈ 2 అనేది కామన్గా ఉంటాయి. 2 2s 4 2 3s 6. ఓకేనా? ఈ క్వశ్చన్ నేను 2 టేబుల్ తీసుకొని చేయొచ్చు. లేదు అంటే ఇంకెలా చేయొచ్చు, 3 టేబుల్ తీసుకుంటే ఏమవుతుంది? 3 1s 3 2s 3 3s. ఓకేనా? మనం ఎలా చేసినా కూడా ఆన్సర్ మాత్రం సేమ్ వస్తుంది. ఓకే, ఫస్ట్ నేను 3 టేబుల్ తీసుకొని సాల్వ్ చేస్తాను. ఓకే, సో మనకి ఈ 3 ఉన్నాయి కదా 3 టేబుల్లో వచ్చే నెంబర్స్, అందుకోసమని ఫస్ట్ నేను 3 తీసుకుంటున్నాను. 3 టేబుల్లో మనకి 4 రాదు కాబట్టి 4 అనేది మనం యాస్ట్రీస్గా రాస్తాము. 4 యాస్ట్రీస్. 3 2s 6 3 1s 3 అండ్ 3 3s 9. ఇక్కడ చూడండి, ఈ ఉన్న నెంబర్స్లో ఏదైనా సరే కామన్గా ఉంది అంటే ఇక్కడ 2 4 చూడండి, 2 1s 2 2 2s 4. ఓకేనా? ఈ 2 నెంబర్స్ అనేవి కూడా మనకి 2 టేబుల్లో వస్తాయి కాబట్టి మనం 2 ఇక్కడ రాయాలి. ఓకే, 2 2s 4 అండ్ 2 1s 2 1 3. చూడండి, ఇక్కడ లాస్ట్లో ఏమున్నాయి? మనకి 2 3 ఉన్నాయి. ఓకేనా? 2 1 3. ఈ 2 3 అనే ఏంటి? మనకి ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అనేవి మనకి కామన్గా ఏ టేబుల్లో రావు కాబట్టి నౌ వీ హ్యావ్ టు మల్టిప్లై ఆల్ దీస్ నెంబర్స్. ఓకే, ఎల్సిఎం ఈక్వల్ టు 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. ఓకే, 3 2s 6 and 3 2s 6. Okay, 6 6 36. Okay, what is the LCM value we are getting? 36. ఈ రకంగా మనకి ఎల్సిఎం అంటే ఇచ్చిన నెంబర్స్లో మనకి ఏవైనా సరే నెంబర్స్ ఏ టేబుల్లో కామన్గా వస్తాయో చూసుకొని మనం ఇలా ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి. ఓకేనా? సేమ్ ఇదే క్వశ్చన్కి మీరు 2 టేబుల్ తీసుకొని చేసినా కూడా సేమ్ ఆన్సర్ 36 వస్తుంది. ఓకే, మరి హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సేమ్ నెంబర్స్కి చూడండి, 4 6 3 9. ఓకే, హెచ్సిఎఫ్ అంటే ఫస్ట్ మీనింగ్ అనేది క్లియర్గా అర్థం కావాలి. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎలా చెప్పాము చూడండి, ప్రీవియస్ వీడియోలో మనం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేసాము అంటే ఇచ్చిన అన్ని నెంబర్స్ కూడా ఏ టేబుల్లో అయితే కామన్గా వస్తాయో అదే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. ఇవన్నీ కూడా 2 టేబుల్లో వస్తాయి కాబట్టి మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది 2 అయింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 4 6 3 9 కదా, ఇవన్నీ ఏ టేబుల్లో కామన్గా వస్తాయి ఒకసారి చూడండి. ఈ రెండు ఏమో ఈవెన్ నెంబర్స్, ఈ రెండు ఏమో ఆడ్ నెంబర్స్ కదా.
అసలు ఇవన్నీ కలిపి మనకి ఏ టేబుల్లో కూడా కామన్గా రావు. చూడండి, మనం 3 టేబుల్ తీసుకుంటే ఈ లాస్ట్ 3 నెంబర్స్ మాత్రమే 3 టేబుల్లో వస్తాయి. ఓకేనా? 2 టేబుల్ తీసుకుంటే ఈ 2 నెంబర్స్ మాత్రమే 2 టేబుల్లో వస్తాయి. ఈ ఇచ్చిన అన్ని నెంబర్స్ కూడా మనకి ఏ టేబుల్లో కామన్గా రాదు, ఒక 1 టేబుల్లో తప్ప. ఓకేనా? ఒక 1 టేబుల్లో మాత్రమే 1 4 జా 4, 1 6 జా 6, 1 3 జా 3, 1 9 జా 9. ఇచ్చిన అన్ని నెంబర్స్ కూడా ఏ టేబుల్లో అయితే కామన్గా వస్తాయో దాన్ని మనం హెచ్సిఎఫ్ అంటాం. ఓన్లీ 1 టేబుల్లో మాత్రమే కామన్గా ఉంటాయి కాబట్టి, సో వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ వాల్యూ? హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 1. ఓకే, ఈ రకంగా మనం ఎల్సిఎం అంటే ఏంటో, హెచ్సిఎఫ్ అంటే ఏంటో ఫస్ట్ మనకి మీనింగ్ అనేది క్లియర్గా అర్థం కావాలి. ఎప్పుడైతే మనకి ఈ డెఫినేషన్ క్లియర్గా అర్థమవుతుందో అప్పుడు మిస్టేక్ చేసే పాసిబిలిటీ అనేది ఉండదు. ఓకే, సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, 3 6 9 12. Okay, next 3 6 9 and 12. This is the HCF and this is the LCM. Okay, సో చూడండి, LCM అంటే ఏంటి? ఇచ్చిన అన్ని నెంబర్స్ కూడా ఏ టేబుల్లో కామన్గా వస్తాయి చూద్దాం. 3 టేబుల్లో ఇవన్నీ వస్తాయి కదా. 3 1 జా 3, 3 2 జా 3 3 జా అండ్ 3 4 జా. చూడండి అగైన్ ఇక్కడ చూడండి 2 4 ఉంది. ఈ రెండు కూడా మనకి 2 టేబుల్లో కామన్గా వస్తాయి కాబట్టి మనం 2 టేబుల్ తీసుకోవాలి. 1 యాస్ట్రీస్ 2 1 జా 2, రైట్ డౌన్ హియర్. 3 యాస్ట్రీస్ 2 టేబుల్లో 3 పోదు కాబట్టి సో 3 అనేది యాస్ట్రీస్గా రాయాలి. నెక్స్ట్ 2 2 జా 4. ఓకేనా? మనకి 2 3 అనేది ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఇక్కడితో ఎల్సిఎం ప్రాసెస్ అనేది స్టాప్ చేయాలి. ఓకే, నౌ వీ హ్యావ్ టు మల్టిప్లై ఆల్ ది నెంబర్స్. ఓకే, 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2. ఓకే, 3 2 జా 6 అండ్ 3 2 జా 6, 6 6 జా అగైన్ 36. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం హెచ్సిఎఫ్ ఎలా చేస్తాం చూడండి. ఇవన్నీ కూడా ఏ టేబుల్లో కామన్గా వస్తాయో అదే మనకి హెచ్సిఎఫ్ అవుతుందని చెప్పాను. ఓకేనా? ఇవన్నీ మనకి 3 టేబుల్లో మాత్రమే కామన్గా వస్తాయి. ఓకేనా? 3 1 జా 3 2 జా 3 3 జా అండ్ 3 4. వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఫర్ దిస్ వన్? 3 ఇస్ ద హెచ్సిఎఫ్. ఓకే, ఈ రకంగా మనం క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయాలి. ఓకే, 10 15 20. ఓకే, నెక్స్ట్ 10 1 అండ్ 20. చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్కి నేను హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఈ 2 క్వశ్చన్స్కి కూడా ఇది హెచ్సిఎఫ్ఏ, ఇది హెచ్సిఎఫ్ఏ. ఎల్సిఎం చాలామంది చేశారు, బట్ హెచ్సిఎఫ్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? అన్ని నెంబర్స్కి కామన్గా ఉండే టేబుల్ కావాలి. ఇవన్నీ కూడా మనకి 5 టేబుల్లో మాత్రమే వస్తాయి. చూడండి, 5 2 జా 10, 5 3 జా 15, 5 4 జా 20. ఓకేనా? మళ్ళీ మనం ఎల్సిఎం లాగా ఇక్కడ 2 తీసుకోవద్దు. ఎందుకు అంటే ఈ 2 టేబుల్లో 2 4 మాత్రమే వస్తుంది, 3 అనేది రాదు కాబట్టి ఈ స్టెప్ మనం రాయొద్దు హెచ్సిఎఫ్కి. ఓకేనా? అప్ టు హియర్ వీ హ్యావ్ టు డూ. వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ మీన్స్? ఓన్లీ 5. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. హెచ్సిఎఫ్ మీనింగ్ తెలిసే క్వశ్చన్ మిస్టేక్ అనేది చెయ్యరు. ఇక్కడ మనకి 10 ఉంది, 1 ఉంది, 20 ఉంది. ఇవన్నీ కామన్గా ఓన్లీ 1 టేబుల్లో మాత్రమే వస్తాయి. ఓకేనా? ఒకవేళ మనం ఇక్కడ 10 టేబుల్ తీసుకుంటే 10 1 జా 10, 10 2 జా 20. మరి 1 అనేది రాదు కదా 10 టేబుల్లో. అందుకోసమని ఓన్లీ 1 మాత్రమే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. మీకు హెచ్సిఎఫ్ పైన ఇంకా ట్రిక్ కావాలి అంటే 2 3 5 10 11 16 ఇలా ఎప్పుడైతే మనకి ఇచ్చిన సిరీస్లో ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ రెండు కలిపి ఇస్తాడో అప్పుడు హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. అసలు ఏమీ చేయకుండానే చాలా ఈజీగా మనం ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఈ 3 అనేది ఈవెన్ నెంబర్స్, ఈ 3 మనకి ఆడ్ నెంబర్స్. ఎప్పుడైతే మనకు మొత్తం సిరీస్లో ఈవెన్ ఆర్డర్ రెండు కలిపి ఇచ్చాడు అనుకోండి, అసలు ఏమీ చేయకుండా మన హెచ్సిఎఫ్ వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఓకే, ఈ రకంగా మనం ఎల్సిఎం అలాగే హెచ్సిఎఫ్ పైన ఇంకా చాలా క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.